ఈ సంక్రాంతికి కానుకగా బాక్సాఫీస్ దగ్గర 2 చిత్రాలు ఒకే రోజున భారీ రిలీజ్ని సొంతం చేసుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, అలాగే తేజ సజ్జా హనుమాన్. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. మరి ఈ చిత్రాల యొక్క డే 1 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం భారీ అంచనాలతో భారీ రిలీజ్ని సొంతం చేసుకుని దుమ్ము లేపేసింది. గుంటూరు కారం చిత్రం మిక్స్డ్ టాక్తోనే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్ల కూడా దుమ్ము లేపేసిందనే చెప్పాలి. గుంటూరు కారం చిత్రం ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 32 కోట్లకు పైగా షేర్ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మిక్స్డ్ టాక్తోనే 42 కోట్లకు పైగా వసూలు రాబట్టి సూపర్ స్టార్ సత్తా చాటిందనే చెప్పాలి. అలాగే 85 కోట్ల వరకు గ్రాస్ నమోదైందని సమాచారం. 136 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం రన్ టైంలో ఏ విధంగా జోరు చూపిస్తుందో చూడాలి. హనుమాన్ చిత్రం తేజ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం భారీ రిలీజ్ని సొంతం చేసుకుంది. అలాగే మంచి టాక్ను కూడా అందుకుంది. ఒక పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గట్టి పోటీగా ఉన్నప్పటికీ హనుమాన్ చిత్రం మంచి వసూలుని సొంతం చేసుకుంది. అన్ని చోట్ల కూడా బాగానే హోల్డ్ చేసింది. హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా బాగానే కనిపించాయి. పాజిటివ్ టాక్ సాయంతో మరింత జోరును చూపించింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా తేజ హనుమాన్ చిత్రం వరల్డ్ వైడ్గా 17 కోట్ల వరకు గ్రాస్ను, అలాగే 9 కోట్ల వరకు షేర్ను నమోదు చేసుకుంది. ఇంకా రన్ టైంలో ఏ విధంగా జోరు చూపిస్తుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.